ప్రాబ్లమ్ ఏందంటే మాకు ఫస్ట్ మాకు క్యాంపస్ లేదన్న. హ్మ్. మా మాకంటూ సెపరేట్ క్యాంపస్ ఉంటే మేము కూడా అందరు స్టూడెంట్స్ వచ్చినట్టు మార్నింగ్ 9:30కి వచ్చి ఈవినింగ్ 4:30కి వెళ్ళి అంత బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే తీసుకుందాం, నేను దాదాపు 50 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి వస్తా. హ్మ్. ఇది కరెక్ట్ ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేస్తా. ఈవినింగ్ వెళ్ళేసరికి నాకు ఇంటికి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోతుంది. హ్మ్. సో ఇది మాకు మేజర్ ప్రాబ్లం. అండ్ మేము బీకామ్ స్టూడెంట్స్, మాకు ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మాకంటూ సపరేట్ క్యాంపస్ ఉంటే మాకు ఒక రూమ్లో మేము సపరేట్ ల్యాబ్ వేసుకుంటాం. హ్మ్. అందరిలానే మేము కూడా పర్ఫామ్ చేస్తాం. సో మాకు టైంకి ల్యాబ్కి వెళ్ళడం ఉండదు. హ్మ్. అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ల్యాబ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఇది. సో మాకు ఫండ్స్ అనేవి వచ్చి సపరేట్ మా క్యాంపస్ మేము కట్టుకుంటే అందరిలానే మేము కూడా ఉంటాం కదా. మరి ఇప్పుడు క్లాసెస్ అంటే సబ్జెక్ట్స్ కవర్ చేయగలుగుతున్నాం. సబ్జెక్ట్స్ కవర్ అవుతుంది. మాకున్న రిసోర్స్లలో సబ్జెక్ట్ కవర్ చేసుకుంటున్నాం, దాంట్లో ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, సరిగ్గా ఫ్యాన్స్ ఉండవు. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఇప్పుడు డిగ్రీ వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుని ఫ్యాన్స్ అవన్నీ వేసుకున్నా కానీ ఇంటర్ స్టూడెంట్స్ వేయించింది మేము కాదు కదా, మేము ఏమన్నా చేసుకుంటాం, మా కాలేజీలో వాళ్ళు వచ్చి ఉండేది ఏంది అని అనుకోవచ్చు. సో దానివల్ల మాకు ఫెసిలిటీస్ అనేవి మేము ప్రొవైడ్ చేసుకున్నా కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో అదొక్కటి చూస్తే బాగుంది. వాష్రూమ్స్ లైక్ ఫస్ట్ ఇంటర్వల్ యూజ్ చేసుకుంటున్నారు మార్నింగ్ వచ్చి. సో వాష్రూమ్స్ క్లీన్ ఉండట్లేవు, మేము వచ్చేంత వరకు మొత్తం చెత్త చేయడం అట్లాంటివి చేసి వెళ్ళిపోతున్నారు. సో వాష్రూమ్స్ క్లీన్ ఉండలేవు. అండ్ క్లాస్ రూమ్లో సేమ్ ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ ఖరాబ్ చేసేస్తున్నారు వాళ్ళు వచ్చేంత వరకు, వైర్స్ తీసేసేయడం అలాంటివి. సో ఫ్యాన్స్ కూడా సరిగ్గా వర్క్ చేయడం, అదే ఫ్యాన్స్ ప్రాబ్లం. అండ్ స్టడీస్ ఎలా ఉంటున్నాయి? క్లాస్ స్టడీస్ ఓకే, అన్ని స్టడీస్ అయితే ఓకే, సబ్జెక్ట్ కవర్ అవుతుంది. సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి.